రైట్, మనతో పాటు స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ చాగంటి రాజేష్ ఉన్నారు, మాట్లాడదాం. ఒక పక్క మన ముఖ్యమంత్రి గారు అసలు విద్యా వ్యవస్థల విద్యారంగం మీద ప్రత్యేక శ్రద్ధతో నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మీరేమో సమస్యలు ఉన్నాయి, దాంట్లో వెంటనే పరిష్కరించాలి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు బ్రదర్? విద్యా వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందనేది మనం ఒక్కసారి రోడ్ల మీదకి పోయి స్కూళ్ళ కాడికి పోతే తెలుస్తుంది. గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ ఎంత విచ్చలవిడిగా నడుస్తున్నాయి అనేది మనం రోడ్ల మీద ఫిట్నెస్ లేని బస్సులు కొన్ని వేలు నడుస్తున్నాయి. పచ్చ కలర్ బస్సులు వేసుకొని స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. మన రోడ్డు మీదనే తెలుస్తుంది, ఎక్కడ దాకా పోనవసరం లేదు. మనం ఏది వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత మంచిగా ఉంది ఆయన చెప్పుకుంటేనే కాదు, సమాజం కూడా చెప్పాలి. ఆయన అనుకుంటే అయిపోయిందా? ఇప్పుడు ఎంత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత ఖరాబ్ కావడానికి కారణం మెయిన్ గవర్నమెంటే. ఎడ్యుకేషన్ సిస్టమ్ రోజు రోజుకు అసలు ఇంకా 4 రోజులు అయితే ఇక ఈ కాలేజీలు ఉండవు, స్కూల్ ఉండవు, గవర్నమెంట్ ఉండవు, ఓన్లీ ప్రైవేట్ వ్యవస్థ. విచ్చలవిడిగా పేరెంట్స్ రక్తం తాగుతారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం 200 కోట్లు పెట్టి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. పేరుకు అంటారు కదా, పేరుకు పెద్ద అవుతాట 200 కూర్చుకుందట, అది పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం అంటారు, ఒక కాలేజీ ఒక్కటి కట్టి మిగతా అన్నీ చూపెట్టుకుంటా అంతే. అంటే ఒక్కటిని చూపెట్టి మిగతా అంతా దొబ్బుకుపోవడం, ఇవంతా ఎందుకు? ఇప్పుడు మా స్పోర్ట్స్ గురించి చూద్దాం. ఇద్దరికే డిఎస్పి పోస్టులు ఇచ్చాడు. ఎవరికి? మన క్రికెటర్కి, మన బాక్సర్ అమ్మాయికి. ఇద్దరికి ఇచ్చి మేము స్పోర్ట్స్ను ఎంత చేస్తున్నాం అయిపోయిందా? మిగతా వాళ్ళంటే పరిస్థితి ఏంది? వాళ్ళిద్దరు అంటే ఓకే, వాళ్ళు మంచిగా మెడల్ కొట్టిరు, ఇండియా తరపున ఆడారు, ఇండియా తరపున ఆడడం లేరా? వాళ్ళకి ఎందుకు వేయలే? నందిని అగసార్ అనే అమ్మాయి మొన్న ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ కొట్టింది హెప్టాథ్లాన్లో. ఆమెను పట్టించుకుని నాదుడు లేడే? ఆమెను ఎందుకు పట్టించుకోవట్లే? మరి ఆమె కూడా ఇండియాకు మెడల్ తెచ్చింది కదా, ఆమెకు ఒక ఆర్థికంగా లేదు, ఒక ఏ రకంగా కూడా ఆమెకు హెల్ప్ లేదు ప్రభుత్వం. కానీ ఏం చేస్తుంది? మీ స్పోర్ట్స్ని కాపాడుతున్నాం, యూనివర్సిటీ పెడుతున్నాం. యూనివర్సిటీ నుంచి రావాలి. యూనివర్సిటీ వాస్తవానికి స్పోర్ట్స్ మా ఆర్గనైజేషను డిమాండ్స్, ఫస్ట్ ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. క్రీడాకారులకు స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఏది నేషనల్ అనే విద్యార్థి క్రీడాకారులకు. అదేవిధంగా యూనివర్సిటీ ఉండాలి, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలి అని మేమే ఉద్యమం చేసినాం, మేమే జరిగింది. కానీ ఆ ప్రోడక్ట్ ఎవరు? యూనివర్సిటీలోకి వచ్చే ప్రోడక్ట్ ఎవరు? స్కూల్ విద్యార్థులే స్టేట్ మీట్లు ఆడి లాస్ట్కి యూనివర్సిటీలోకి వస్తారు. మరి స్కూల్లో పీఈటీలు లేరు, ఏ నుంచి ప్రోడక్ట్ వస్తుంది? విద్యార్థులు టాలెంట్ ఎక్కడి నుంచి ఇస్తాం మనం? కాబట్టి విద్యా వ్యవస్థలో క్రీడా వ్యవస్థను పట్టించుకునే నాదుడే లేడు, విద్యా వ్యవస్థ మినిస్టర్ లేడు. అడగంగా క్రీడా మినిస్టర్ వచ్చిండు మొన్న. క్రీడా మినిస్టర్ కూడా ఇంకా మేము కలవలేదు, 100% కలుస్తాం. క్రీడా వ్యవస్థలో ఉన్న అన్ని జరిగేటి విషయాలు చెప్తాం. కానీ కపట ప్రేమ చూపిస్తుండు క్రీడ మీద, విద్యా వ్యవస్థ మీద. దీన్ని మేలుకోకపోతే లాస్ట్ జరిగిన ఎవరికైతే నిరుద్యోగులకు వల్ల ఆవేశంతో ఏం జరిగిందో గత ప్రభుత్వానికి, ఇప్పుడు కూడా విద్యార్థులకు అంత ఆవేశం ఉంది. ఎందుకంటే 4-5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ లాగా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది వల్ల నెక్స్ట్ డీలిమిటేషన్ అవుతుందంటారు. దాని డీలిమిటేషన్లో తొందర ఎన్నికలు వస్తాయి. 100% చెప్తున్నా, వేటు పడుతుంది. ఈ విద్యా వ్యవస్థను కాపాడుకుంటే ఎంత కాపాడుకుంటే అంత మంచిది. బయట రాష్ట్రాలు విద్యా వ్యవస్థను కాపాడుకోవడం వల్లనే సక్సెస్ అవుతున్నాయి. బయట రాష్ట్రాలని విద్యా వ్యవస్థను కాపాడుకోవడంలో సక్సెస్ అయినాయి. అయితే విద్యాశాఖ మంత్రి నియామకం విషయానికి వస్తే అసలు సరైన మంత్రులు లేరు, ఒకవేళ వేరే వాళ్ళ చేతిలో పెడితే దీన్ని భ్రష్టు పట్టిస్తారేమో అని చెప్పి నా దగ్గరనే పెట్టుకున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్పు? ఇప్పుడు విద్యా వ్యవస్థ అనేది లాస్ట్ ఇయర్ సబితమ్మ చేతిలో పెట్టారు. వాస్తవానికి ఫుల్ ప్లెజ్డ్గా చేయలేదు ఆమె కూడా, కానీ వ్యవస్థను కాపాడిందా లేదా? ఇప్పుడు ఒక మినిస్టర్కి చెప్తే బాధ్యత చెప్తే, ఒక శాసనసభ నుంచి గెలిచి ఒక పెద్ద హోదాలో ఉండి ఒక మినిస్టర్ ఉన్నాడు చేయడం అనేది 100% చేస్తారు. ఎవరికో బాధ్యత. ఇప్పుడు 4 ఉన్నావు, నువ్వు 4 చేస్తున్నావు, నీ మీదనే 4-5 ఉన్నాయి మినిస్టర్లు. మరి నువ్వు 4 చేయగలుగుతా? ఒకటి చెప్పండి, ఒకరు చెప్తే ఆయన చేస్తారో చేయడో చూడాలి కదా. ఒక టాలెంట్ నువ్వే ఎట్లా ముందే గెస్ చేయగలుగుతావు? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏడుందన్నా, ఎంత తగ్గిపోయిందంటే ఎడ్యుకేషన్ యాడికి పోయినా ప్రైవేట్ వ్యవస్థ, ఫీజుల వ్యవస్థ తప్ప ఇంకోటి లేనే లేదు. బయట విచ్చలవిడిగా బస్సులు, విచ్చలవిడిగా బిజినెస్లు. ఒక స్కూల్కి పోయి పొద్దున ఒక స్కూల్కి పోయి ఒక పాపను అడ్మిషన్ చేస్తే ఎల్కేజీకి 50,000 అన్న, నర్సరీకి 50,000 ఆ ఫీజు. ఎంత ఎడిపోతుంది వ్యవస్థ? తెలంగాణ ముఖ్యమంత్రి గారేమో సభలలో నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన గవర్నమెంట్ స్కూళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నది ఇప్పుడు ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చిన కాబట్టి ఈ స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా అన్న. ఆయన మాయమాటలు చెప్పి
అందరినీ ఇప్పుడు ఈయన మాయ మాటలు చెప్తున్నా అంతే, చేసింది ఏం లేదు. ఒక్కడు చేసి చూపెడుతుండు, మిగతా అంతా చేస్తున్నా చెప్తుండు, చేసేదిలే సచ్చేయలేదు. ఏం డిమాండ్ చేస్తారు ఫైనల్గా? మేము ఒకటే అంటున్నాం, విద్యా వ్యవస్థను కాపాడుకోవడంలో విఫలమవుతుర్రు. ఇప్పటికైనా మేల్కొని కాపాడుకోండి. విద్యా వ్యవస్థ ఫీజులు విచ్చలవిడిగా వసూలు చేస్తుర్రు. విద్యా వ్యవస్థలో చాలా అన్యాయం జరుగుతుంది. వితౌట్ పర్మిషన్ లేకుండా స్కూళ్ళు ఇచ్చలవిడిగా ఓపెన్ అవుతున్నాయి, కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి. ఒకటి చెప్పండి, ప్రైవేటు ఫిజిక్స్ వాళ్ళ, బన్సాలి, 9 ఎడ్యుకేషన్, రెజనెన్స్, అలైన్, ఇవన్నీ ఎక్కడి నుంచి అసలు ఒక్కదానికి పర్మిషన్ లేదు. ఎట్లా వచ్చుంటున్నాయి హైదరాబాద్లో? ఒక్కొక్కడు 10-20 బ్రాంచ్లు ఓపెన్ చేసుకొని ఇష్టలో నడిపిస్తుండు. ఒక్కొక్క స్టూడెంట్ అడ్మిషన్ 1,00,000, 1,50,000, 2 లక్షలు. ఎక్కడి నుంచి ఎడిపోతున్నాయి డబ్బులన్నీ? అంటే ఉన్నోళ్ళే చదువుతారు, పేదలకు ఇది చదువుకునే అవకాశం లేదు. గరీబులకు దూరం చేసి, విద్యను దూరం చేసే వ్యవస్థ జరుగుతుంది ఈ రెడ్డి వ్యవస్థలో, రెడ్డి పాలనలో. ఎందుకంటే గరీబులు చదవద్దు అంటే రెడ్డిలకు ఎంతో కొంత భూములు ఉంటాయి, ఎంతో కొంత ఉంటాయి కాబట్టి పైన వరకే చదువుతాం అనేది. అట్లా అంటే అందరూ చదవాలా, అందరికి అవకాశం ఇవ్వాలా. స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడుకుందాం అన్న. స్పోర్ట్స్ కోటా ఏడా ఫాలో అవుతున్నాం? స్పోర్ట్స్ కోటా ఏడా వస్తుంది? అసలు స్పోర్ట్స్ కోట పట్టించుకునే నాదులే లేడు. అసలు స్పోర్ట్స్ రిజర్వేషనే లేదు. మన డిగ్రీలో కొట్లాడడం మొన్న స్పోర్ట్స్ కోటా పెట్టారు డిగ్రీలో. ఇప్పుడు కామన్ పీజీ సెట్లో అసలు స్పోర్ట్స్ కోటా లేదు. మొన్న నేను పోయి అడిగితే మేము ట్రై చేస్తాం, పెడతాం. ఏది స్పోర్ట్స్ని పట్టించుకున్నట్ట? స్పోర్ట్స్ రిజర్వేషనే ఫాలో కావట్లేదు. స్పోర్ట్స్ కపట ప్రేమ చూపిస్తుందంటే ఎట్లా నమ్ముతాం? స్పోర్ట్స్ మీదనైనా ఎడ్యుకేషన్ మీదనైనా అర్జెంటుగా మేలుకొని తొందరగా మీరు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టి, స్పోర్ట్స్కి మినిస్టర్ కూడా ఆయనతో చెప్పి స్పోర్ట్స్ను కాపాడుకునే విధానంలో ఆ నందిని అమ్మాయికి ఏషియన్ గోల్డ్ మెడల్ కొట్టింది, ఆ అమ్మాయికి ఆర్థికంగా ఆదుకునే విధానంలో అయినా 100% మీరు చేసి ఈ క్రీడా వ్యవస్థను, ఎడ్యుకేషన్ వ్యవస్థను కాపాడాల్సిందిగా మీ స్పోర్ట్స్ స్టోర్ని పెట్టిన డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.